హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి అందరూ. ఈరోజు నేను అడ అని ప్రిపేర్ చేశానండి పిండిని. ఇదిగోండి ఇది దీన్నే మిల్లెట్ దోశ కూడా అంటారు, ఇది అడ కూడా అంటారండి తమిళనాడులో. మేము ఎక్కువ చేసుకుంటాము. ఇది చాలా ప్రోటీన్ ఉంటుంది. అన్ని పప్పులు కలిసాయి కదా. ఇది ఏంటంటే ఇదిగోండి ఒక గిన్నె తీసుకున్నానండి. దీంతో సగం శనగపప్పు, సగం మినపప్పు పొట్టుతోటేనండి, సగమేమో కందిపప్పు, సగమేమో మసూర్ దాలు, సగమేమో పెసరపప్పు అండి. 5 రకాల పప్పులు వేసి రాత్రి నానబెట్టానండి. తెల్లవారులు వేసి రుబ్బుకోవచ్చు, లేకపోతే రాత్రి నానబెట్టి తెల్లవారిసి రుబ్బుకుంటామండి. రుబ్బుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కొంచెం బరగ్గా రావాలండి రుబ్బుకొని. దీంట్లో ఏటేటి వేస్తామంటే ఎండుమిరపకాయలు అండి, కంపల్సరీగా ఎండుమిరపకాయలు, కొంచెం మిరియాలు, కొంచెం కొబ్బరి ముక్క, అల్లం ముక్క అండి చిన్నది, ఇంగువ అండి, జీలకర్ర అండి, కరివేపాకు అండి, ఇవన్నీ వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు, కొబ్బరి, అల్లము, ఎల్లుల్లిపాయలు, 4-5 రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, ఇంగువ అండి. ఇవి వేసుకొని మనం కొంచెం ఇలాగా బరగ్గా రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా కాదు, మరి ఇది పెసరట్లాగా. ఇది వేసుకొని ఇదిగోండి రాత్రి మనము పెడతాం కదా, ఒక 4-5 గంటలు ఉంటే చాలండి. ఇది పులిసిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ పులిసినా కూడా బాగోదు. మనం రాత్రి చేసుకోవాలంటే పొద్దున్న రుబ్బుకోవచ్చు అండి, పొద్దున్న వేసుకోవాలంటే రాత్రి అండి. ఇచ్చేసుకొని రుబ్బుకొని ఇదిగోండి ఇలా రుబ్బుకోవాలి. దీన్ని ఇలాగ మనము వేసుకోవాలండి. ఇది మనము అట్టు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచి రిచ్ ఫుడ్ అండి ఇది. అసలు చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఇది ఇలాగా లావుగా కూడా వేసుకోవచ్చు అండి, పల్చగా కూడా వేసుకోవచ్చు. ఇది దీన్ని అడ అంటారనమాట. అన్ని రకాల పప్పులు కలిసాయి కాబట్టి చాలా ఇది టేస్ట్గా కూడా ఉంటుంది, చాలా ప్రోటీన్ కూడా ఉంటాయి. అన్నీ కలిసాయి కాబట్టి అండి. అందరూ షుగర్ పడి నేను దీంట్లో 2 కప్పులు మర్చిపోయిన 2 కప్పులు రైస్ అండి. నేను బ్రౌన్ రైస్ వేసాను. దీంట్లోనే పప్పులు నానబెట్టినప్పుడే 2 కప్పులు రైస్ వేయాలండి. ఆ 2 కప్పులకి హాఫ్ కప్పు పప్పులు వేయాలండి. ఈ మసాలాలన్నీ చెప్పాను కదా, ఇవి రుబ్బుకోవాలన్నమాట. ఎందుకంటే బ్రౌన్ రైస్ వేసాను కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా అందరికీ ఎవరికైనా చాలా మంచిదండి. ఇది ఏం షుగర్ అది ఏటి ఇంప్రూవ్ అవ్వదు, చాలా మంచిది అనమాట. డైజెషన్ కూడా అవుతుంది. మనం ఇంగు వేసుకోవాలండి కంపల్సరీగా, ఎందుకంటే పప్పులు కదా గ్యాస్ట్రిక్ అవుతుంది. అందు గురించి ఇంగు మట్టు చాలా కంపల్సరీ. ఒక హాఫ్ స్పూన్ ఇంగు వేసుకోండి. మన దీన్ని పిండిని బట్టినండి. నేను ఒక 2 కటోరాలు బియ్యం వేసాను, ఈ హాఫ్ కప్పు పప్పు వేసానండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగుంది టేస్ట్ మట్టుకు అమోఘం, చాలా బాగుంటుంది. ఇది కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదండి. చేసి చూడండి. నా విధానం ఇదే అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.